ఫస్ట్ టైం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. అంటే ఇప్పుడు సునీత విలియన్స్ వల్ల వచ్చిన పెద్ద ప్రయోజనం ఏమిటి అంటే, ఇప్పుడు మానవుడు యాక్చువల్గా సుదూర అంతరిక్ష ప్రయాణం చేయాలనుకుంటున్నాడు. కేవలం అంగారగ్రహంకి వెళ్ళాలంటే కేవలం వెళ్ళడానికే మీకు 6 నెలలు పడుతుందండి. తిరిగి రావడానికి మళ్ళీ మీరు ఎప్పటిదాకా రాలేరు అంటే అంగారగ్రహం భూమికి దగ్గరగా వచ్చి అక్కడ నుంచి మీరు బయలుదేరితే అంటే ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ తిరిగి వస్తారు. సో ఒక మానవ శరీరం అంతరిక్ష పరిస్థితుల్లో ఒకవేళ 6 నెలల కన్నా మించి ఉంటే ఎలాంటి మార్పులు వస్తాయి, అవును 9 నెలలు మించి ఉంటే ఎలా వస్తుంది, ఎట్లాంటి మార్పులు వస్తాయి, ఎట్లాంటి సమస్యలు వస్తాయి, వాటిని ఎట్లా అధిగమించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఎగ్జాంపుల్ అండి, భూమి మీద మీకు జ్వరం వచ్చింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, పారాసెటమాల్ వేసుకుంటారు. అవును మరి అంతరిక్షంలో జ్వరం వస్తే ఏం చేయాలి? ఏం చేస్తారు అదే అడగబోతున్నాను. దానికి అక్కడ ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయా అంటే దానికి కావాల్సిన మెడికేషన్ మీరు తీసుకోవాలి కదా. తీసుకోవాలి. ఆ పరిస్థితుల్లో మీరు కావాల్సిన మెడికేషన్ అదే స్పేస్ మెడిసిన్ అనమాట. స్పేస్ మెడిసిన్ విల్ బి డిఫరెంట్. ఎస్, స్పేస్ మెడిసిన్ ఆఫ్ కోర్స్. అంటే ఏమి ఇస్తారు ఉదాహరణకి మనకు తెలిసిన పరిధిలో మన లిమిటెడ్ నాలెడ్జ్ తో కొద్దిగా సింపుల్ చేంజెస్ తో ఉన్న సిస్టమ్ ఉంటుంది. యాక్చువల్ స్పేస్ మెడిసిన్ అనే కాన్సెప్టే చాలా మందికి తెలియని పరిస్థితి బేసికల్గా. అంటే అంతరిక్ష పరిస్థితుల్లో అంతరిక్ష సమస్యలకి మీరు ఖచ్చితంగా సమాధానాలు ఉండాలి. కేవలం మీకు జ్వరం అనే ఒక సింపుల్ థింగ్ చెప్పాను, ఇంకా చాలా ఇష్యూస్ ఉంటాయి మీకు. అవును. సో ఉదాహరణకి అక్కడ అసలు పెద్ద డౌట్ ఏంటంటే అక్కడ అంతరిక్షంలో ఉన్నప్పుడు బాడీ ఫంక్షనింగ్, బౌల్ మూవ్మెంట్స్ మొదలుకుని నిద్ర అలవాట్లు, ఆకలి, బాధగా ఉండడం, సంతోషంగా ఉండడం, వీటన్నిటికీ అసలు ఉంటుందా వాతావరణంలోని? ఎస్, అంటే మీకు అది కాకుండా ఒంటరిగా లేదండి. ఇప్పుడు నిన్నటి వరకు కూడా 11 మంది ఉన్నారు అక్కడ. వెళ్ళినప్పుడు కూడా వీరు జూన్లో వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్నారు. సో వాళ్ళకి అన్ని డే టు డే థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు. ఎంత పెద్దది ఉంటుంది సార్ అది? ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంటుందండి మొత్తం స్టేషన్ అంతా కూడా. స్పేస్ స్టేషన్ ఈ మూల నుంచి ఆ మూల మీరు తీసుకుంటే ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత స్పేస్ వాళ్ళకి మూవ్మెంట్ ఉంటుంది. బట్ తేలుతుంటారు. ఓన్లీ ఆక్సిజన్ అంతా కూడా మీకు సప్లై ఉంటుందండి. ప్రెజరైజ్డ్ ట్యాంక్ ఉంటాయి మీకు. ఇవంతా కూడా ఈ ఫెసిలిటీ అంతా కూడా ప్రెజరైజ్డ్గా ఉంటుంది. గాలి అవైలబిలిటీ ఉంటుంది. ఎవ్రీథింగ్ మీకు ఫుడ్ అంటే ఫుడ్ ఉంటుంది. ఈవెన్ టాయిలెట్స్ కోసం కూడా వ్యవస్థ ఉంటుందండి. మీరు వాష్రూమ్, ఇప్పుడు నేను ఇందాక ఇంట్లో నుంచి వస్తుంటే పిల్లడు అడిగాడు, పెదనాన్న బాగుంది ఫుడ్ అంతా తింటున్నారు బాగానే ఉంది, వాష్రూమ్ వస్తే ఎట్లా అని చెప్పేసి. సో మరి నిద్రపోవడం ఎట్లా? సో నిద్రపోవడానికి ఏమో వాళ్ళకు సపరేట్ ఒక టెలిఫోన్ బూత్ లాంటిది ఒక కంపార్ట్మెంట్ ఉంటుందండి. అంటే బేసికల్గా ఏమవుతుందంటే అంతరిక్షంలో మీరు వెళ్తే కింద మీద పైన అనే ఒక కాన్సెప్ట్ ఉండదు. ఫ్లాట్గా పడుకోవడం ఉండదు. అంటే వారికి ఉన్న ఈ బూత్ని మీరు ఎలా అయినా పడుకోవచ్చు. యాక్చువల్గా మీరు ఎలా పడుకున్నా కూడా ఇట్ ఈస్ మేడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ఇట్ సపోర్ట్స్ యువర్ బాడీ. సో అందులో పడుకుంటారు. టెలిఫోన్ బూత్ లాంటిది ఉన్న దాంట్లో. మరి మీరు వాష్రూమ్ వెళ్ళాలంటే దానికి సపరేట్ ఫెసిలిటీ ఉందండి. అంతరిక్షంలో ఏమవుతుందంటే ఒక చిన్న నీటి బిందువు కూడా మీరు ఇలా వదిలేస్తే అది తిరుగుతూ ఉంటుంది మొత్తం. సో మీరు వెళ్ళే వాష్రూమ్లో ఏం చేస్తారంటే అక్కడ ఒక చిన్న మీకు కంపార్ట్మెంట్ లాగా ఉంటుంది. దానికి మెషిన్స్ ఉంటాయి. ఒక మీరు సక్షన్ మెషిన్స్ లాగా ఉంటాయి. ఆ సక్షన్ మెషిన్ ద్వారా మామూలుగా ఎయిర్ క్రాఫ్ట్స్ లో అంతే కదండి, అదే సిస్టమ్ ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే మనం అటాచ్ చేసుకోవాల్సి వస్తుంది, లేకపోతే కరెక్ట్గా ఆ స్పాట్లో వెళ్ళి కూర్చోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది స్ప్రెడ్ అవుతుంది కదా. స్ప్రెడ్ అయిపోయి చాలా సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. సో అన్నిటికీ ఏర్పాటు అక్కడ ఉందండి. అయితే మరి ఇంత అవసరం ఏముంది అని ఒక పెద్ద ప్రశ్న వేసుకోవాలి మనం. అంతే అంటే మరి మానవుడు ఎల్లకాలం ఈ భూమి మీద ఉండలేడండి. హీ హ్యాస్ టు గో టు ద స్పేస్. అంటే స్టీఫెన్ హాకింగ్ గారు ఏమన్నారంటే మనకి 2 టైమ్ లైన్స్ ఇచ్చారు. 200 సంవత్సరాల ఇంకో 200 సంవత్సరాలు భూమి నివాసయోగ్యంగా ఉండదు. ఆల్రెడీ మనం ఢిల్లీలో చూస్తున్నామండి. ఇక్కడ చూస్తున్నాం అతివృష్టి అనావృష్టి చూస్తూ ఉన్నాం. ఇంకా ఒక 1000 సంవత్సరాలు ఒక సమయం ఇచ్చాడు ఆయన, 200 to 1000 years. ఈ 1000 yearsలో మీరు భూమిని వదిలేసి వెళ్ళిపోండి, వేరే గ్రహాలను వెతుక్కోండి, అక్కడ వెళ్ళి ఉండండి అని చెప్పేసి ఆయన సూచన ఇచ్చాడు. మరి అది నిజం కావాలి అంటే ఇట్లాంటి పరిశోధన జరగాలి. అంటే మరి మిగతా జీవుల సంగతి ఏంటంటే, అవునండి మిగతా జీవుల డైనోసార్ తీసుకుంటే వారికి ఏ దారి లేదు, వారికి సైన్స్ లేదు. ఒకటి గ్రహశకలం వచ్చింది, భూమిని తాకింది, అంతా అంతరించిపోయాయి. అంటే ఇంకో మాట ఈ ప్రోగ్రామ్ చూసిన వ్యూవర్స్ అనొచ్చు, ఉన్న భూమిని కాపాడుకోవచ్చు కదా అంటే, అవును మనం అందరం కూడా కాపాడుకుందామని కోవిడ్ టైంలో చాలా అనుకున్నామండి. అవును, ఎలా కోవిడ్ తగ్గిందో మళ్ళీ మొదలుపెట్టాం సేమ్ అదే ఆ ప్లాస్టిక్ బాటిల్స్ని చేయడం అదంతా చేయడం. సో డెఫినెట్గా ఈ యొక్క సుదూర అంతరిక్ష ప్రయాణాలకి ఈ రీసెర్చ్ అవసరం ఉంటుంది. కానీ 400 కిలోమీటర్ల దూరంలో ఇదైతే స్పేస్ స్టేషన్ ఏదైతే చెప్తున్నారో మీరు, దాని స్థిరత్వానికి మూలం ఏమిటి? అది తిరుగుతూ ఉంది కదండి, భూమి చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి దాని ఒక ఆర్బిట్లో పెట్టి దాన్ని అలా చిన్న ఒక తాడు తీసుకొని దానికి మీ రింగ్ మనం పెట్టి బొంగరం తిప్పినట్టు అది ఆర్బిట్లోనే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది. అది ఆ మొమెంటం వల్ల అది ఆర్బిటల్ కాబట్టి పడదు. ఎప్పుడైతే ఆగిందో భూమి దాన్ని లాగేస్తుంది. అది అందుగురించే సెకండ్కి సుమారుగా 8 కిలోమీటర్ల వేగంతో, అంటే దగ్గర 28,500 కిలోమీటర్ల వేగంతో ఈ యొక్క స్టేషన్ బయలుదేరాలి. మీరు అడగొచ్చు మరి అందులో ఉన్న వాళ్ళకి అట్లానే అనిపిస్తుందా అంటే, మనం వందే భారత్ ట్రైన్ ఎక్కుతామండి, ఇంకో ట్రైన్ ఎక్కుతాం, మనకేం అనిపించదు. మనం ఏరోప్లేన్లో మనం ఎవరన్నా ట్రావెల్ చేసి ఉంటే ఒక టైంలో మీరు విండోలో చూస్తే మీకు డౌట్ వస్తుంది, అసలు ఇది కదులుతుందా, కదిలినట్టు కూడా అనిపించదు మీకు. కానీ మన జర్నీ వెళ్తాం, మీకు కేవలం అక్కడ మేఘాలు కదులుతున్నట్టు అనిపిస్తుంది.
సో ఇదంతా కూడా ఈ సింపుల్ ఫిజిక్స్ని అర్థం చేసుకొని చేస్తున్న వ్యవహారం అని. అయితే మరి ఇది కేవలం సుదూర అంతరిక్షమో లేదా లేటర్ డేట్స్లో కల్కి లాంటి కాంప్లెక్స్ కట్టుకుంటామనో కాలనీలు కలుకుంటాము అని కాదు. బేసిక్ థింగ్ ఏంటంటే మానవాళికి కావాల్సిన ఎన్నో ప్రయోగాలు, ఎన్నో పరిశోధనలు జరిగాయండి. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఇక్కడ, ఎందుకంటే అది ఇంపార్టెంట్ కదా. అంతరిక్షంలో వ్యోమగాములు వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ బ్రష్ చేసుకోవాలనుకోండి. బ్రష్ చేసుకోవాలంటే ఏం కావాలి, కనీసం ఒక 1 లీటర్ వాటర్ మీకు కావాలి కదా. అవును. సో మీకు ఏదైనా సరే అంతరిక్షంలో తీసుకోవాలంటే చాలా ఖర్చుతో ఉండే వ్యవహారం. ఒక 5 లక్షల నుంచి 20 లక్షలు మీరు పెట్టుకోవచ్చు. అయితే వారు ఏం చేశారు, ఆ కాస్ట్ని తగ్గించుకోవడానికి, అంటే ఆ కాస్టే కాకుండా ఆ 1 లీటర్ బదులు 1 కేజీ బదులు ఏదైనా ఉపయోగకరమైన ఇన్స్ట్రుమెంట్ మనం తీసుకెళ్ళవచ్చు కదా. అంతే. అయితే వారు ఏం చేశారు, ఇంజెస్టబుల్ టూత్పేస్ట్ అని ఒకటి కనుక్కున్నారండి. ఇంజెస్టబుల్ టూత్పేస్ట్ అంటే మీరు ఆ బ్రష్ ఇలా చేసేసుకుంటారు, చేసిన తర్వాత స్వాలో చేస్తారు. సో ఇది అంతరిక్ష పరిస్థితుల కోసం కనుక్కున్న విషయం ఇది. అయితే ఈ యొక్క టూత్పేస్ట్ ఇప్పుడు అమెరికాలో కొన్ని హాస్పిటల్స్లో వాడుతూ ఉన్నారు. అక్కడ ఉన్న కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు యాక్చువల్గా కదలలేరు, మెదలలేరు అండ్ ఊంచలేరు కూడా. సో మీరు బ్రష్ చేసేసేసి వాళ్ళు సాల్వ్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక 2000కు పైగా రీసెర్చెస్ ఆల్రెడీ అక్కడ కనుక్కున్నారు గత ఇన్ని 2-3 దశాబ్దాలుగా. వాటిని మనం తెలుసో తెలియకో వాడుతూ ఉన్నామండి. ఇంకా మనం వాడే విట్రిఫైడ్ టైల్స్ మీరు తీసుకోండి, అంటే ఎగ్జాక్ట్లీ విట్రిఫైడ్ టైల్ కాదు అంతరిక్షంలో వాడేదానికి. దాని ఇన్స్పిరేషన్తో మనం ఈరోజు ప్రతి పేదవాడి ఇంట్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు మార్బుల్ స్టోన్స్ ఉండే, ఇప్పుడు విట్రిఫైడ్ టైల్స్ ఉన్నాయి. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఈవెన్ స్పేస్ మెడిసిన్లో కూడా అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్చువల్గా ఏమవుతుందంటే, ఇలా మీరు అసెంట్ వెళ్ళేటప్పుడు మీకు థర్మోమీటర్ అనేది మనం ఇక్కడ పెట్టుకుంటాం. అయితే వాళ్ళు ఏం చేశారు, ఇంజెస్టబుల్ థర్మోమీటర్ ఒకటి అనుకున్నారు. చిన్న క్యాప్సూల్ లాంటిది మీరు వేసేసుకోవాలి, ఇంజెస్టబుల్. అది మీ కడుపులో వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. అంటే వెళ్ళే ముందు వేసుకుని అలా ఉంటుంది, అక్కడే ఉంటుంది అది. మళ్ళీ తర్వాత అది ఇట్ విల్ కమ్ టు డ్యూ ఛానల్. అయితే ఇప్పుడు ఏం చేశారు, ఆ ఒక ఇంజెస్టబుల్ థర్మోమీటర్ని స్పోర్ట్స్ పర్సన్స్కి ఇస్తున్నారు అమెరికాలో. ఎందుకంటే వేడికి తన శరీరంలో వేడికి తన పర్ఫార్మెన్స్ ఎక్కడ ఇదవుతుంది అని తెలుసుకొని దాని తగ్గట్టుగా చేయడం. సో ఈ రకంగా చెప్పుకుంటూ వెళ్తే చాలా పరిశోధనలు, మానవాళికి ఉపయోగపడే ఎన్నో పరిశోధనలు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో జరుగుతున్నాయండి. హార్ట్ టిష్యూ కానివ్వండి, అది కాకుండా ఒక రంగం అని కాదు, మెటీరియల్స్ కానీ. ఎందుకంటే ఫ్యూచర్లో మనుషులే కదా అంతరిక్షంలో వెళ్ళి ఉండాలి. మనకు కావాల్సిన పరిస్థితులన్నీ మనకి ఇక్కడ ఎలాంటి ఉన్నాయో, ఈవెన్ అగ్రికల్చర్ కూడా, స్పేస్ అగ్రికల్చర్ అంటే ఇప్పుడు మొక్కలు మనం ఎక్కడ వెళ్ళాలన్నా తినాలి కదా, ఫుడ్ తినాలి కదా. సో ప్రతిసారి ఇలా 3 నెలలకు ఒకసారి మీరు మార్స్కి వెళ్తే మీకు అవకాశం ఉండదు. సో మీరు ఆ పంట అంతరిక్షంలోనే మీ యొక్క కేంద్రంలో మీరు పండించుకోవాలి. సో ఇట్లాంటి ఎన్నో పరిశోధనలు అక్కడ జరుగుతూ ఉన్నాయండి. దానికి సునీత విలియమ్స్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్.